గురూజీ ఈరోజు ఎపిసోడ్లో పర్మనెంట్గా హ్యాపీగా ఉండేటువంటి టిప్స్ చెప్పండి గురూజీ. ఒక చిన్న మళ్ళీ స్టోరీ చెప్తా. ఈ ఎపిసోడ్స్ అన్ని మనం స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదా. ఒకడు స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు. చాలా జ్ఞాని ఆ స్వామీజీ. చచ్చిపోతున్నాను స్వామి, మాది చిన్న గది, ఆ గదిలో మా అత్తగారు ఒక పక్క పడుకుంటారు, మామగారు ఇంకో ఉంటారు, పక్కన మా తల్లి ఉంటుంది, నాకు 3 పిల్లలు, నా భార్య విపరీతంగా గురకబెడుతుంది, ఈ పిల్లలు అక్కడ చేరి ఇక్కడ లేచి ఇక్కడికి వస్తారు, నా మీద కాలేస్తారు, ఇంకా ఆవిడ అత్తగారు మొగుడు ఎక్కడో శ్మశానంలో అదే హిమాలయాల్లో ఎక్కడో ఉన్నాడు, ఆవిడ రాత్రి 1 గంటకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది, చచ్చిపోతున్నాను ఏం చేయాలో సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. ఇవన్నీ చచ్చిపోయేంత చిన్న సమస్య కాదు గురూజీ. సేమ్ స్వామీజీ అదే అన్నాడు, ఇవన్నీ చచ్చిపోయేంత ప్రాబ్లమ్స్ కాదు కదరా, ఎందుకు చచ్చిపోతున్నావు అన్నాడు. అయితే నాకు సొల్యూషన్ చెప్పండి సార్ అంటే, అప్పుడు స్వామీజీ అన్నట్టు ఈ సొల్యూషన్ మాత్రం నువ్వు కంపల్సరీగా చేయాలి, మళ్ళీ నేను చెప్పిన తర్వాత నేను చేయను అనకూడదు, మళ్ళీ నువ్వు చేసిన తర్వాత నా దగ్గర రా అన్నాడు. అంత కాన్ఫిడెంట్గా చెప్పారు స్వామీజీ. ఏం చెప్పాడు గురూజీ? అదే చెప్తున్నాను. ఏం చెప్పాడంటే, చిన్న గదిలో ఉండు, గదిలో బాత్రూము ఇదే ఉండాలి, నీ భోజనం కిటికీలోంచి అందించాలి, అంతే, ఇంకేం ఉండకూడదు, ఇలా వారం రోజులు ఉండి రా అన్నాడు. వాడు రూమ్లోనే ఉన్నాడు, హైలీ ఇంపాసిబుల్ అనుకుంటా నేను అనుకోవడం. కిటికీలోంచి భార్య ఏదో భోజనం పెడితే తింటున్నాడు, బాత్రూము ఇల్లు అంతే. వారం రోజుల తర్వాత గడ్డం పెరిగిపోయింది, పిచ్చెక్కిపోయి వచ్చాడు అన్నమాట. వచ్చిన తర్వాత స్వామీజీ ఏమిటి ఇలా జరిగింది, కరెక్ట్ అండి, కరెక్ట్, ఇది బాగుందా అది బాగుందా అన్నట్టు. స్వామీజీ ఇదే బాగుంది, నాకు పిల్లలతో ఉండటం హ్యాపీగా, రాత్రిపూట గొరకబెట్టినా పర్లేదు. సో ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ కంపారిటివ్. నీకు పెద్ద ప్రాబ్లమ్స్ తెలియక చిన్న ప్రాబ్లమ్స్ పట్టుకొని, మా ఆయన నాకు చీర కొని పెట్టలేదు పుట్టినరోజు నాడు, మీ అక్క కొని పెట్టావు చీర, మీ అమ్మ కొని పెట్టావు చీర, ఇలాంటివన్నీ చిన్న ప్రాబ్లమ్స్తో మనకి సరిగ్గా నిద్ర పట్టదండి. సో అయితే బాగుంది గురించి మీరు చెప్పింది ఎగ్జాంపుల్. అయితే పైకి కనపడని కారణాలు ఇంకేమైనా ఉన్నాయి? ఇవన్నీ కనిపించేటువంటి రీజన్సే, వీటిని ఓవర్కమ్ చేయదు. కనిపించిన కారణాలు కూడా ఏమన్నా ఉంటాయంటారా? మనం ఒక్కోసారి త్యాగాలు చేసి బాధపడుతూ ఉంటాం. ఫ్రెండ్ అడుగుతాడు చిట్ ఫండ్ మీద సంతకం పెట్టమని, ఫ్రెండ్షిప్ కదా అద్భుతం పెడతాం, వాడు వెళ్ళిపోతాడు, కోర్టు నుంచి మనకు నోటీసులు వస్తుంటాయి, జీతం కట్ అవుతూ ఉంటుంది, అప్పుడు జీవితాంతం ఏడుస్తూ ఉంటాం. దీనికి కూడా ఒక స్టోరీ ఉందండి. ఒక కుర్రోడు మా దగ్గరికి వచ్చాడు గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని. ఆ కుర్రోడు ప్రాబ్లం ఏంటంటే, ఈ అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకుందాం, అంత హ్యాపీ హెల్తీగా పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఈ అమ్మాయికి ఒక సిస్టర్ ఉందండి, ఆ సిస్టర్ ఒకరిని ప్రేమించింది. వాడు ఏమన్నాడంటే, వాడికి ఒక బ్రదర్ ఉన్నాడు అండి, ఆ బ్రదర్ మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్, వాడికి పెళ్ళి అవ్వట్లేదు. సో నువ్వు మీ అక్కని ఇచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి మా అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేస్తే నేను నిన్ను చేసుకుంటాను. నేను గుళ్ళో శపథం చేశా, ఐఎమ్ ఏ వెరీ గుడ్ బాయ్, మా అన్నయ్యకి పెళ్ళి అయ్యే వరకు నేను పెళ్లి చేసుకోనని గుళ్ళో శపథం చేశాను, కాబట్టి మా అన్నయ్యకి సంబంధాలు రావటం లేదు, నువ్వు చెప్తే మీ అక్క చేసుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఈవిడొచ్చి అక్క దగ్గరికి వచ్చి, అక్క మహాత్మురాలవి నువ్వు నా చేసుకోవాలి తప్పనిసరి అంటే, నిజంగా అంత మంచి మరిదే నాకు గుళ్ళో శపథం చేశాడు అన్నయ్య కోసం, అంత మంచివాడు కోసం నీ అంత మంచిది సాక్రిఫైస్ చేయడం కోసం నేను సాక్రిఫైస్ చేస్తే బాగుంటుందని సాక్రిఫైస్ చేసి ఆ మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ చేసుకున్నప్పుడు బాగానే ఉంది 3-4 డేస్, తర్వాత నరకం అనుభవించి ఇప్పుడు విడాకులు తీసుకుందాం అనుకుంటాం. ఆ విడాకులు తీసుకుందాం అనుకుని పాత బాయ్ ఫ్రెండ్ని తీసుకుని మా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు విడాకులు తీసుకుని బయటకు వస్తే మీ ఇద్దరం చేసుకుంటానికి ఎలా ఉంటుంది ఏమిటని. షీ వాజ్ నెవర్ హ్యాపీ ఫర్ 1.5 years బై సాక్రిఫైజింగ్. ఈ మార్గదర్శి చిట్ ఫండ్లో గ్యారంటీ సంతకం పెట్టిన వాడికి ఈ అమ్మాయికి తేడా ఏం లేదండి. మనం విపరీతమైన త్యాగాలు చేసేస్తూ మనం జీవితంలో ఎప్పుడు నరకం అనుభవిస్తూ ఉంటాం. ఇది మన ఆనందాన్ని కోల్పోయే ముఖ్యంగా అన్నీ చేసుకుంటే డబ్బు, హెల్త్, అనవసరమైన విషయాలను ఎక్కువ ఆలోచించడం, అనవసరమైన సాక్రిఫైజులు, పక్కింటి చూసి ఈర్ష్యపడటం, మన యొక్క సిద్ధాంతాలు అవతలవాడి సిద్ధాంతాలు ఒకటైనా కూడా వాడు అనుభవిస్తూ ఉంటే మనం దరిద్రంగా ఉండటం. ఇది ఎపిసోడ్ తాలూకు సారాంశం.